హాయ్! హలో అండి. వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్. ఏంటి లొకేషన్ చాలా బావుంది. ఎక్కడ అని అనుకుంటున్నారా? రాజమండ్రిలో లాలా చెరువులో ఉన్న గ్లో గార్డెన్‌కైతే వెళ్ళామండి. చాలా చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. పిల్లలు ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ టికెట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 30 రూపీసు, చిన్న పిల్లలకైతే 20 రూపీస్ అండి. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రన్స్ నుంచే ఇలా గ్లో లైట్స్ అయితే ఉంటాయి అన్నమాట. చాలా బావుంటుందండి పిల్లలు ఎంజాయ్ చేయడానికి. ఈవినింగ్ 6 పీఎంకైతే ఓపెన్ చేస్తారండి. 10 పీఎం దాకా కూడా ఇది ఓపెన్ అయ్యే ఉంటుంది. మనం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చండి. అంతసేపే ఉండాలి అని ఏం లేదు అనమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మా రిషిక, మా హాషిక అయితే నన్ను పరుగులు పెట్టించేశారు. వాళ్ళకి అంత సరదాగా ఉంటుందండి. చాలా మందికి కూడా తెలిసే ఉంటుందండి ఈ గ్లో గార్డెన్. తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి విజిట్ చేయండి తప్పనిసరిగా. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బావున్నాయో. మా హాషికకైతే ఎలిఫెంట్స్ చాలా బాగా నచ్చాయంటండి. ఫోటోస్ కూడా దిగింది అన్నమాట. మన రాజమండ్రిలో ఈ గ్లో గార్డెన్ ఉండడం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చండి. మన రాజమండ్రిలో చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి కదా! చూడవలసిన ప్లేస్‌లో ఈ గ్లో గార్డెన్ ఒకటి అన్నమాట. ఈ యెల్లో కలర్ లైట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఈ గార్డెన్‌లో వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలానే ఉన్నాయండి. చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. నాకైతే అస్సలు తెలీదండి. మన రాజమండ్రిలో గ్లో గార్డెన్ ఉంది అన్న విషయము. మన ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ, ఏ లొకేషన్స్‌లో ఇలాంటి గ్లో గార్డెన్స్ ఉన్నాయో కామెంట్ చేయండి మీకెవరికైనా తెలిస్తే. అలాగే మీరెప్పుడైనా మన రాజమండ్రిలో ఉన్న గ్లో గార్డెన్ చూసారా? కామెంట్ చేయండి. నాకైతే చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. నాకు ఈ గ్లో గార్డెన్‌లో నచ్చింది ఏంటి అంటే, ఈ సీడ్స్ అండి. లోపల మనకి గ్లో బల్బ్స్ పెట్టారనమాట. అవి కలర్ మారుతూ ఉంటాయి. వాటి మీద కూర్చున్నప్పుడు చాలా బాగా అనిపించిందండి. భయపడకండి ఎంత వెయిట్‌నైనా మోస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి జీబ్రా, జిరాఫు ఇలాంటివన్నీ కూడా యానిమల్స్ ఇక్కడ పెట్టారండి. అలాగే ఇంకో విషయం అండి. ఇక్కడ కలర్‌ఫుల్ లైట్స్ ఎక్కువ ఉండడం వల్లో ఏమో తెలీదు కానీ, ఫోటోస్ అయితే అంత క్లారిటీగా రావట్లేదండి. అస్సలు క్లారిటీ లేవన్నమాట. అంటే మనకి వెనకాలంతా కూడా చీకటే వచ్చేస్తుంది. ఇంకా ఈ వీడియోలో మా హాషికని గమనించినట్లయితే నా చేతికి అస్సలు దొరకట్లేదండి. అక్కడికి వెళ్తుంది, ఇక్కడికొస్తుంది, మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. అలా నన్ను గార్డెన్ అంతా కూడా పరుగులు పెట్టిస్తూనే ఉందండి. మీరే చూడండి ఈ వీడియోలో మీకే అర్థమవుతుంది మా హాషిక ఎంత అల్లరి చేస్తుందో. గ్లో గార్డెన్‌లో చూసినట్లయితే మనకెక్కడా కూడా వైట్ కలర్ లైట్స్ కనిపించవండి. అన్నీ కలర్‌ఫుల్ లైట్సే కనిపిస్తాయి. అందుకే మనకి ఫోటోస్ అనేవి చీకటిగా వస్తాయండి. గ్లో గార్డెన్‌కి వెళ్ళగానే ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుందండి. చాలా బాగా అనిపిస్తుంది. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, దగ్గరలో ఉన్నవారు తప్పకుండా గ్లో గార్డెన్‌కి రండి. వీడియోలో చూసారు కదండీ! మా హాషిక నన్ను చాలా పరిగెట్టించేసిందనమాట గ్లో గార్డెన్ అంతా కూడా. ఇంకా ఇక్కడ మనం తిరిగి తిరిగి అలసిపోతే కూర్చోవడానికి కూడా చాలా బాగా సెట్ చేశారండి. చూడండి ఎంత బావుందో. ఇక్కడ మనకి పికాక్ కూడా ఉందండి. దీని ఎదురుగా ఫోటోస్ దిగితే చాలా వస్తాయి. రాజమండ్రికి దగ్గరగా ఉన్నవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. గ్లో గార్డెన్ చాలా బావుంటుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నేనైతే ఇక్కడ చాలా సేపు కూర్చున్నానండి. చాలా బాగా అనిపించిందనమాట. పాండా చూడండి ఎంత బావుందో. మా హాషికకి పాండా కావాలంట. దాని దగ్గరికంటా వెళ్ళిపోతుంది. ఈవినింగ్ టైం కాబట్టి చాలా మంది వస్తారండి. క్రౌడ్ ఎప్పుడు కూడా ఇక్కడ ఇలాగే ఉంటుందంట. నాకైతే చాలా బాగా నచ్చిందండి గ్లో గార్డెను. తప్పనిసరిగా వెళ్ళండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హాషిక వ్లాగ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రిషిక, మా హాషిక అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా రిషికకైతే చాలా బాగా నచ్చిందంట గ్లో గార్డెన్. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.